నీ పట్ల కీడు చేసిన వ్యక్తిని, నిన్ను బాధించిన వ్యక్తిని, నిన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తిని, సూటిపోటి మాటలతో మానసికంగా నిన్ను హింసించిన వ్యక్తిని నీ ఆయుష్కాలమంతా సంపూర్ణంగా నువ్వు సహించేవాడివై ఉండాలి. ఓచుకునేది ఎక్కడ? ఒక వ్యక్తి గుండె లోపట నిజంగా దేవుని ప్రేమ కుమ్మరించబడితే దీర్ఘకాలం సహించుకుంటూ వెళ్తాడు. ఒక్కసారి నీ అంతరంగాన్ని దేవుని వాక్యపు అద్దంలో చూసుకో. ఎవరైనా నిన్ను బాధిస్తూ ఉంటే సహించుకుంటూ వెళ్ళిపోయే ఆ దివ్యమైన మనసు నీకుందా? ఎవరైనా ఏదైనా అంటే పోనీలే, ప్రభు నాకు ఓర్చుకోవటం నేర్పాడు కదా, ప్రభా ఆ వ్యక్తి ఏమన్నా, ఆవిడేమన్నా, ఓర్చుకుంటూ వెళ్ళిపోయే మనసు నాకు దయచేయని ఆ ఓర్పు కొరకు దేవుని సన్నిధిలో ప్రాకులాడుతున్నావా? నేను నిన్ను నొప్పించాలని కాదు. ఎవరైనా ఏదైనా అంటే పందెపు కోడిలాగా గొడవకు దిగుతున్నావా? నిజంగా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడితే దీర్ఘకాలం సహించుకుంటూ వెళ్తాం. ఈ సృష్టి అంతటిలో